హీరోయిన్ శ్రీదేవిని ఎత్తుకోనని హీరో శోభన్ బాబు మొండి పట్టు పట్టాడట. దాంతో దర్శకుడు రాఘవేంద్రరావు చేసిన పనికి అందరూ అవాక్కయ్యారట. అదేమిటో చూద్దాం. రాఘవేంద్రరావు శ్రీదేవి కాంబోలో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో దేవత ఒకటి. శోభన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో జయప్రద, శ్రీదేవి హీరోయిన్స్. వారు అక్క చెల్లెళ్ల పాత్రలు చేశారు. అక్క కోసం జీవితాన్ని త్యాగం చేసేదిగా శ్రీదేవి పాత్ర ఉంటుంది. లవ్, రొమాన్స్, ఎమోషన్ కలగలిపి ఈ చిత్రాన్ని దర్శకుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించారు. దేవతా చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు. వెల్లువచ్చి గోదారమ్మ సాంగ్ ఇప్పటికీ ఫేమస్. అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటుంది. గోదావరి నది పాయల మధ్య ఉండే ఇసుకలో ఆ పాట చిత్రీకరించారు. బిందెల సెట్టింగ్ బాగుంటుంది. శ్రీదేవి గ్లామరస్ లుక్ పాటకు హైలైట్. కాగా గోదావరి నదిలోని ఆ లొకేషన్ కి చేరుకోవడానికి చిన్న పాయ దాటాల్సి వచ్చేదట. శ్రీదేవి నది బయటే కాస్ట్యూమ్, మేకప్ ధరించి సిద్ధమయ్యేదట. ఆ నీటి పాయలో దిగితే శ్రీదేవి బట్టలు తడిసిపోతాయి. రాఘవేంద్రరావు హీరో శోభన్ బాబుతో శ్రీదేవిని ఎక్కించుకుని పాయ దాటించమని అడిగాడట. అందుకు శోభన్ బాబు ఒప్పుకోలేదట. ఇక చేసేదే లేక శ్రీదేవిని రాఘవేంద్రరావు ఎత్తుకుని ఆ నీటి పాయ దాటించాడట. ఆ సాంగ్ షూటింగ్ పూర్తయ్యే వరకు రాఘవేంద్రరావుకి శ్రీదేవిని ఎత్తుకుని ఏరు దాటించడం తప్పలేదట. శోభన్ బాబు నా వల్ల కాదనడంతో శ్రీదేవితో రాఘవేంద్రరావు ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఓ కార్యక్రమంలో రాఘవేంద్రరావు స్వయంగా చెప్పారు. 1982లో విడుదలైన దేవత సూపర్ హిట్ కొట్టింది. శోభన్ బాబును పరాజయాల నుండి బయటపడేసింది. మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు కీలక రోల్స్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో దేవత చిత్రాన్ని నిర్మించారు.